ఈరోజు నా కుటుంబంలో మొన్ననే ఈ మధ్య మా మరిది గారిని చంపేశారు. ఆయన చనిపోయినాడు. ఆ బాధల్లో ఉన్నాం మేము. అయినా కూడా ఈరోజు నేను బయటికి రావాల్సి వచ్చిందని కూడా, మీ ముందు నిలబడాల్సి వచ్చిందని కూడా నేను మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ 20 సంవత్సరాల కిందట రాజారెడ్డి, మా మామగారిని రాజారెడ్డి గారిని హత్య చేశారు. 9 ఏళ్ల కిందట రాజశేఖర రెడ్డి గారిని పోగొట్టుకున్నాం. అది కూడా అనుమానాస్పద మృతే. దానికి ఎవరు బాధ్యులంటే ఇంతవరకు ఏం తెలిపింది లేదు. 4 నెలల కిందట జగన్ బాబును ఎయిర్పోర్ట్లో హతమార్చాలనుకున్నారు. ఎయిర్పోర్ట్లోకి నేను ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాను, ఎయిర్పోర్ట్లోకి గుండు సూది కూడా పోలేంది కత్తులు ఎలా పోయినాయని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈరోజు మరి ఆ రోజు వాళ్ళలాగా నాటకాలు డ్రామాలు వేయటం నా కొడుకు తెలియదు కాబట్టి అందులో అందరినీ కూడా ఆ రోజు సమయస్ఫూర్తిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాకండి, శాంతి సమాధానంగా ఉండండి అని చెప్పి జగన్ బాబు బయలుదేరాడు. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారని కూడా అడుగుతా ఉన్నా, అవతల పక్క వాళ్ళని కూడా అడుగుతున్నా. మరి ఈరోజు మొన్నటికి మొన్న మా మరిది వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. మేము అడుగుతున్నది ఏంటి? సిబిఐ ఎంక్వైరీ కానీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ కానీ అడుగుతా ఉన్నాం. అదేమన్నా తప్ప? మరి ఎందుకు ఈరోజు సిబిఐ కానీ అప్పచెప్పడం లేదు ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను. ఇవాళ సిబిఐ కాకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీ అప్పచెప్పొచ్చు కదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కూడా జగన్ బాబు చేశాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అలాంటి సంస్కృతి కాదు మా కుటుంబం బయట వాళ్ళకు కూడా ప్రాణాలు పెట్టే కుటుంబం. కానీ ఈరోజు మా కుటుంబం అట్లాంటి హత్యలు చేసుకునే కుటుంబం కాదని చెప్తా ఉన్నాను. ఇవాళ రాజారెడ్డి మామగారిని చంపిన ప్రత్యర్థులు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా విచ్చలవిడిగా మా కండ్ల ఎదురు తిరుగుతా ఉన్నా కూడా చట్టం పని చేసుకుపోతుంది, న్యాయం పని చేసుకుపోతుంది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు వదిలేశారు ఆ రోజు. మరి సీఎంగా ఉండి ఏమైనా చేసిండొచ్చు, కానీ ఎందుకు చేయలేదు? అటువంటి కుటుంబం కాదని కూడా చెప్తా ఉన్నా. మా కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు ఫ్యాక్షన్ ఊర్లు చాలా ఊర్లు ఉన్నాయి, 30-40 ఊర్లు ఫ్యాక్షన్ ఊర్లు ఉన్నాయి. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి మామగారు వాళ్ళందరినీ రాజీలు చేసి 30-40 ఏళ్ళ నుంచి ఒకరికొకరు చంపుకునే కుటుంబాలను రాజీ చేసి ఈరోజు చట్టాపటాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అటువంటి కుటుంబం మాదని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీకు కూడా గుర్తు చేస్తా ఉన్నా నేను. ఇవాళ ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి ఆయన హత్తుకొని దేవుని దయ వల్ల మీరు బయటపడ్డారు చంద్రబాబు గారు, దేవుని దయ వల్ల చెప్పి ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకూడదని చెప్పి ఆ రోజు ధర్నా చేశారు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి సంస్కృతి రాజశేఖర రెడ్డి గారిదని చెప్తున్నా.